హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీ దునియా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో మిరియాల చారు అనమాట. పిల్లలకి డైజెషన్ అవ్వక స్టమక్ పెయిన్ వచ్చి బాధపడుతుంటే ఒక్కసారి ఇలా ఈ చారు ప్రిపేర్ చేసి తాగితే తాపించండి, లేకుంటే రైసు మెత్తగా అలా కలిపేసి అందులో కలిపి ఇచ్చిన డైజెషన్ బాగా అవుతుందండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే ధనియా పౌడర్, మిరియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, కరివేపాకు, ఎండుమిర్చి లేక నేను అవి వేసాను. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసేసేయండి. కొద్దిగా జీరా పౌడర్ వేసి అలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పులుపు ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టు మీరు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే పులుపు చెక్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చారు, ఈ రసం చేసిన ప్రతిసారి మా వారు ఏమంటారో తెలుసా, నీళ్ళ కూర వండింది అంటారు. చాలా వరకు తినరండి, అందుకే నేను చెయ్యను. కానీ మా డాడీ చెప్తారు, వీక్లీ 2 టైమ్స్ అయినా చారు చేయాలి, పిల్లలకి తాపించాలి. అప్పుడు ఈ స్టమక్ పెయిన్స్ కానీ, ఈ పిట్టు కట్టడం పొట్టలో అన్న అన్న బాధలు అనేవి ఉండవని చెప్పేసి చెప్పారనమాట. కానీ నేను చేయను, వీళ్ళు తాగరు. సో ఇప్పుడు తప్పక చేయాల్సి వస్తుంది, తప్పక వాళ్ళు కూడా తినాలి. సో ఇప్పుడు అదే మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులోనే ఆనియన్స్, టమాటోస్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడరు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి అయితే ఉప్పు, ఘాటు ఒకసారి చెక్ చేసుకోండి. ఘాటు సరిపోకపోతే ఇంకొంచెం పౌడర్ అనేది యాడ్ చేయొచ్చు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, చిన్న గిన్నెలో వండుతున్నాను. వీళ్ళు తినరు, లాస్ట్కి అది నా ముఖాన్ని వేస్తారనమాట. తింటే ఇంకా అరిచి తినిపిస్తే కొంచెం తింటారనమాట. కానీ తప్పదండి, తాగితే మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇల్లంతా అలా గుమాయిస్తుందనమాట ఈ స్మెల్ వచ్చేసి. చాలా బాగుంటుంది. ఈ చారు అంటే నాకు బాగా ఇష్టం. మా ఇంట్లో కొంచెం పిల్లలకి అలవాటు చేయాలండి. సో ఇలా మనమైతే ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు చక్కగా ఉడికించాలన్నమాట. ఇది బాగా ఉడకాలి. మనకి ఆనియన్స్, టమాటోస్ మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ దాదాపు 4-5 పొంగులు వచ్చేంత వరకు ఉడికించాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అది కూడా ఈ వేడివేడిగా మసిలిన చారులో బాగా కలిసిపోయేటట్టు మనమైతే మిక్స్ చేసుకోవాలి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఉన్న పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం తాలింపు ఇచ్చేద్దాము. ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను అనమాట. అంతేనండి, ఈ టమాటో మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.